పక్క దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసల ధర పెరిగింది. 4 రోజుల్లోనే ఇంధన ధరలు రెండోసారి పెరిగాయి. ఇప్పటికే పెరిగిన ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత భారంగా మారనున్నాయి. మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి. పెట్రోల్ ప్రైసెస్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. దాదాపుగా నిన్న మొన్న అయితే 3 రూపీస్ ప్రైస్ హైక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 3 రూపీస్ 99 పైసా అంటే దాదాపుగా ఇంకొక 1 రూపీ పెరిగినట్టే. సో సామాన్యుడి మీద ఎక్కువగా ఈ భారం పడే అవకాశం కనిపిస్తుంది. సో ప్రజెంట్ పెట్రోల్ బంక్ అయితే ఉన్నాను. సో ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, ఎవ్రీడే వాహనదారులు కొట్టించుకుంటారు పెట్రోల్ డీజిల్ యూసేజ్ ఎవరైతే ఉన్నారో వారు ప్రజెంట్ మనతోనే ఉన్నారు. వారితో మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తోంది ఒకటేసారిగా ఒక 3 రూపీస్ పెరగడం, తర్వాత ఇప్పుడు 0.99 అంటే 1 రూపీ పెరగడం ఎలా అనిపిస్తుంది? అది చాలా భారంగానే ఉందండి. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా మొన్నటిదాకా గవర్నమెంట్ పెంచే ఉద్దేశాలు లేవు అది ఇది అని చెప్పారు. ఇలా సడన్గా పెంచేయడము అసలు చాలా షాకింగ్గా ఉంది. మాది మార్కెటింగ్, డైలీ తిరుగుతూనే ఉంటాము. పర్ డేకి చాలా కిలోమీటర్స్ తిరగాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందండి. డైలీ ఎంత కొట్టేస్తూ ఉంటారు? డైలీ మినిమం అయితే 100 రూపీస్ మినిమం అవుతూ ఉంటుందండి. ఇప్పుడు 3 రూపీస్ పెరగడం అంటే లీటర్ పైన అది లీటర్ పైన 3 రూపీస్ అంటే ఇంకా అది ఇవాళ కూడా పెరిగింది. మార్నింగ్ కూడా కొంచెం చాలా ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది. పెట్రోల్ అయిపోతే బాటిల్లో ఇయ్యారంట. ఇప్పుడు రౌండ్ అప్ తీసుకొని తిప్పుకొని వచ్చాను. కనీసం చిన్న బాటిల్లో పెట్రోల్ అంటే పోస్తలేరు వీళ్ళు. ఇదైతే బాగాలేదండి. పెట్రోల్ రేటు పెరిగిందేమో కానీ మా జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు పెట్రోల్ రేట్స్ పెరిగినాయి. సో ఎవ్రీడే ట్రావెలింగ్ ఉంటుంది. పెట్రోల్ రేట్స్ 4 రూపీస్ పెరిగాయి పర్ లీటర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కష్టం అవుతుంది కొంచెం. ఒకవేళ పెట్రోల్ రేట్స్ పెరిగితే ఆల్టర్నేటివ్గా బస్సెస్ అవన్నీ పెంచండి కదా. డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బస్సెస్లో ఫ్రీ బస్సెస్ పెట్టారు. బస్సెస్ అన్నా పెంచండి కదా. డైలీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.